నమస్కారం. త్రిబుల్ఎస్ కేరళ రెమెడీ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు మనతోటి మన గురువు గారు ఉన్నారు. ఒక చక్కటి రెమెడీ తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సంశనం సంశనమమ్మ సంశనం. గురువు గారు, దృష్టి దోషం ప్రయోగాలు ఇవి పోవడానికి ఏదైనా చక్కటి రెమెడీ చెప్పండి. ఓకే అమ్మా. సంశనం ముందుగా మా సోమవారి ಸುರ್ಮುತ್ಯಾರು ಅರ್ಚನೆ ಆರ್ಯಮಯನಿ ಗುದಿಪುಲು ಬಾಲಕನೆ ಏರ್ಮೇಲಿಂದ ಶಾಸ್ತಾವೇಶ ಬರಿಗಿರೀಶನೆ ಹರಿಯೇಡ ಸುತನ ಜ್ಯೋತಿ ಸ್ವರೂಪಣ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಪ್ಪ ಉಮಾಪತಿಂ ಬ್ರಹ್ಮಾಪತಿಂ ಭಾಗ್ಯಪುತ್ರಂ వంశీ స్వామియే శరణప్ప వర్షం దేవాయ నమః. మనము ప్రయోగాల గురించి అన్నారు కదా, దిష్టి దృష్టి కానీ ప్రయోగాలు కానీ ఏవైతే చెడు ప్రయోగాలు కానీ మనకన్నా జరిగితే, దిష్టి దృష్టి ఏమైనా జరిగితే అవి మనకు ఎంతో రకాల ఇబ్బంది పెడుతుంది. డబ్బు పరంగా కానీ అన్ని పరంగా కానీ ఎన్నో కష్టాలు నష్టాలను తెచ్చిపెడుతున్నాడు. ఎంత పెద్ద బిజినెస్ పరంగా కూడా డౌన్ ఫాల్ అవుతున్నాం. ఎంత పెద్ద మన జాబ్ పరంగా ఉంటే జాబ్ లో ప్రాబ్లమ్స్ రావడం, అంటే మేనేజర్ ఏ స్థాయిలో ఉన్నా కూడా ఏదో విధంగా ప్రాబ్లం వచ్చేసి మన జాబ్ లోకి వెళ్ళి తీసేయడం, అలాంటి కొన్ని జరుగుతున్నాయి. మంత్రి ఇంట్లో కూడా గొడవలు జరగడం, ప్రయోగపరంగా బాధలు, ఎప్పుడు అనారోగ్యపరంగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ మనకు ప్రయోగ బాధలు ఉన్నా, దిష్టి దోషం ఉన్నా ఇవన్నీ జరుగుతుంటాయి. ఏదో విధంగా ఏదో ఒక సమస్య రావడం, అప్పుల పరంగా రావడం, ధనపరంగా ఇబ్బంది పడడం, అన్ని పరంగా ఇబ్బంది పడడం జరుగుతుంటది. ఈ ప్రయోగ పరంగా ఏదో పరంగా. సరే, దీనికి మనం చక్కటి రెమెడీ అతి చిన్న సులువుగా చేసుకున్న తర్వాత అతి శీఘ్రంగా మనకు అవి వెళ్ళిపోతాయి కదా. ఇది మనం ఒక ప్రయోగం చేద్దాము. ఏం లేదు, ఇది ఏ రోజైనా సరే, అంటే మనకు ఏ రోజైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆదివారం, అమావాస్య అలాంటి సమయంలో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆదివారం చేసుకోండి, సండే లేకపోతే గురువారం చేసుకోండి. ఇంకా మంచిదైతే అమావాస్య సమయంలో చేసుకోవచ్చు. మంగళవారం వస్తే చేసుకోవద్దు, మంగళవారం చేయొద్దు, మంగళవారం అమావాస్య వచ్చినా కూడా చేయకూడదు. ఓన్లీ ఆదివారం రోజు, గురువారం రోజు, అమావాస్య సమయంలో చేయాలి. ఇది 2 నిమ్మకాయలు తీసుకోవాలి. 2 నిమ్మకాయలు తీసేసుకుని దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. 2 నిమ్మకాయలు కట్ చేసేసుకోవాలి. 4 పచ్చలు అవుతుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా నిమ్మకాయ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ 4 నిమ్మకాయలు పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ నేను పెట్టేసుకోవాలి. ఇది సైంధవ లవణం ఉంటుంది కదా. ఓ ప్లేట్లో ఈ 4 నిమ్మకాయలు పెట్టేసుకొని ఈ సైంధవ లవణము దాని మీద వేసి పెట్టేయాలి. ఉప్పు మీద వేసి పెట్టేయాలి. ఒక రోజు మన దగ్గరనే ఉండాలి. అంటే మనం పడుకునే స్థానంలో పక్కకు పెట్టుకుని ప్లేట్లో, రాత్రి మన పడుకున్న ప్లేస్ లో మన దగ్గర పెట్టుకొని ఉప్పు సైంధవం వేసేసి, అది మరుసటి రోజు సంధ్యా సమయంలో, రాత్రి సమయంలో మరుసటి రోజు ఇవాళ పెట్టుకున్నాం కదా, తర్వాత రోజు ఇంకో రోజు రాత్రి రావాలంటే 7 గంటల తర్వాత దీన్ని తీసుకెళ్లి 4 దారిలో 4 దిక్కులు విసిరేయాలి. చౌరస్తాలు ఎక్కువ ఉంటుంది, సిగ్నల్స్ అక్కడ చౌరస్తాలు ఉంటాయి. ఆ చౌరస్తా దగ్గర 4 దిక్కులు ఉంటాయి కదా, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఈస్ట్ కోటి విసిరేయాలి, నార్త్ కోటి విసిరేయాలి. ఇట్లా 4 దిక్కులు 4 విసిరేయాలి అన్నమాట, 4 పచ్చలు. అట్లా మన మీదున్న ఏ గ్రహ దోషమైనా కూడా, ఏ ప్రయోగం, మంత్ర ప్రయోగాలు ఏమి జరిగినా కూడా మన మీదికి అది వెళ్ళిపోతుంది. అంటే ఒక రోజు ముందు మనము పెట్టుకోవాలి, 2వ రోజు తీసి 4 దిక్కులు పడేయాలి. తెల్లారితే అమావాస్య వస్తుంది గురువారం, మళ్ళీ అంటే ఆ రాత్రి చేసి పెట్టి తెల్లారి పడేసాడు, తెల్లారి ఇంకో రోజు పడేసాడు. అమావాస్య ఒక రోజు ముందు కట్ చేసి మన దగ్గర పెట్టుకోవాలి. అమావాస్య రోజు రాత్రి తీసేసి 4 దిక్కులు పడేయాలి. ఓకేనా. మళ్ళా గురువారం చేయమన్నారు. గురువారం అంటే బుధవారం రోజు కట్ చేసి మన దగ్గర పెట్టుకోవాలి. గురువారం రోజు తీసుకుని 4 దిక్కులు పడేయాలి. మళ్ళీ ఆదివారం రోజు చేయాలనుకుంటున్నారు, అమావాస్య లేకపోతే ఆదివారం రోజు, శనివారం రోజు కట్ చేసి పెట్టుకోవాలి. ముప్పు సాయంత్రం నుంచి మన పక్కకు. ఆదివారం రోజు తీసుకెళ్లి రాత్రి 4 దారుల ప్రత్యేకమైన రోజు దారిలో పడేయడం ముఖ్యం. ఒక రోజు ముందు ప్రత్యేకమైన రోజు అంటే అమావాస్య, ఆదివారం, గురువారం. ఈ సమయంలో ఆ ఒక రోజు ముందు మనము రాత్రిపూట సమయంలో కట్ చేసుకోవాలి. 4 ముక్కలుగా 2 నిమ్మకాయలని దాని మీద సైంధవ లవణం, ఉప్పు వేసేసి, రాక్ సాల్ట్ వేసేసి ఒక ప్లేట్ లో మనం పక్కకు పెట్టుకుని పడుకోవాలి. బెడ్రూమ్లో తెల్లారి తీసేసి మన మీదకి వెళ్ళి ఆ రాత్రి మళ్ళీ నెక్స్ట్ డే ఉంటుందా, నెక్స్ట్ డే రాత్రి సమయంలో 7 గంటల తర్వాత మన మీదకి వెళ్ళి యాంటీ క్లాక్ 7 times తిప్పుకొని 4 దారిలో పడేసేయాలి. 4 దారులు, 4 దిక్కులు. 4 దారులు మూలమ సోర్స్ పెట్టడం కాదు, 4 దిక్కులు విసిరేయాలి. అప్పుడు మనం ఏమో 4 దిక్కులు వెళ్ళిపోతుంది, మనం హ్యాపీగా ఉంటాం. అన్ని విధాలుగా విజయం ఉంటుంది, అన్ని ఉంటుంది. ఇంకేమైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే, తగ్గకపోతే నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది, నాకు ఫోన్ చేసి మన ఆఫీస్కి వచ్చి కూడా చేసుకోవచ్చు.
చూశారు కదా గురువుగారు చెప్పిన చక్కటి రెమెడీ. థ్యాంక్ యూ గురువుగారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సంశయం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మా త్రిప్లెస్ ఛానల్ నెంబడి మనం ఉందాము. మనందరూ కూడా అన్ని కేరళ రెమెడీ చేస్తూ మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటూ ఉన్నాము. డబ్బు సంపద ఐశ్వర్యంగా ఉంటాము. అందరం కూడా హ్యాపీగా ఉంటాము. శ్రీకృష్ణుడి భగవంతుడి అనుగ్రహంతో, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో సక్సెస్ఫుల్ గా మన జీవితాన్ని సక్సెస్ ఉన్నది ఒకటే జీవితం. దీన్ని ఆనందపరంగా హ్యాపీగా చేసుకుందాం. మనకు భగవంతుడు 1,30,000,000 రెమెడీస్ ఇచ్చారు. ఒక్కొక్క రెమెడీ చేసుకుంటూ మన జీవితాన్ని చక్కదిద్దుకొని హ్యాపీగా ఉందాం. ఓకేనా? సమయేశ